ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాడిని ఎవరన్నా చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుండేది. ఇప్పుడు వాడెక్కడ నా ప్రాణం మీద తెస్తాడు అని భయంగా. అన్నయ్య మేము అలాంటి వాళ్ళమా? నీ గురించి కాదయ్యా, మాట వరుసకు చెప్తాడు కరెక్టే. దారి దోపిడిగాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, జేబులు కొట్టేవాళ్ళు, అమ్మాయిలు వెంటాడేవాళ్ళు, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం. అన్నయ్య మేము ఆడపిల్లలు రేప్ చేయడం ఏమిటి? అసలు ఆడవాళ్ళు కనిపిస్తే తల దించుకుంటాం. ఎరా దాసు? అవునవును, ఆడదాన్ని చూస్తే తల ఉంచుకోవడమే కాదు, అమ్మాయిని చూస్తే 60 దూరం పరిగెడతాం. నీ గురించి కాదయ్యా, మాట వరుసకు చెప్తున్నాను. అన్నయ్య అయిన వాడు వస్తే ఇలాగా మాట్లాడేది. చిన్నప్పుడు నేను బావిలో దోస్తాను రా, అది కోపం. నాకేం కోపం లేదు, మీ అయ్యగా నన్ను బయటికి లాగింది. అలా అయితే మేము తలదాచుకోవడానికి అర్జెంట్గా ఒక ఇల్లు కావాలి సార్. ఎక్కడికో ఎందుకయ్యా, మా ఇంటికే పోవాలండి. బాగుండదు, మీ భార్య పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది, వేరే ఏదైనా చూపించు. సరే, నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ ఒకటి ఉన్నాడు, వెంటనే వాడిని ఇది పట్టుకున్నారండి. ఈ మద్రాసులో పేదవాళ్ళు గొప్పవాళ్ళు కూడా హ్యాపీగా బతికివచ్చు. గుడ్ మార్నింగ్ బాబాయ్. బాలు అని మద్రాసులో 150 ఇళ్ళు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి. పెద్ద హౌస్ బ్రోకర్, వీడి కోసం మనం వెతుకుతున్నది. బాలు, వీళ్ళు మనవాళ్ళరా, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళు ఉండటానికి ఇల్లు కావాలి, ఆ పూచి నీది. ఒక మంచి ఇల్లు చూసి పెట్టి ఉంటా. థ్యాంక్స్ అన్నయ్య. రండి, మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? చాలా బాగా ఉండే టైప్ కావాలి. అందులో ఒక బెడ్రూమ్ చాలదు, 2 కావాలి. ఎందుకంటే వీడు అర్ధరాత్రి గోడ పెట్టి చంపేస్తాడు. దాంతో పాటు పెద్ద హాల్ కావాలి, విజిటర్స్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి. దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్. మనం ఎక్కడ చూసాం రా? అడియార్ పార్క్. అలాంటి బాత్రూమ్ ఉండాలి, లేకపోతే ఆయిల్ బాత్ చేయడం కష్టం. నువ్వు దేవుడు భక్తులు కదా, ఒక పూజ గది కావాలి. ఇంటి ముందు విశాలమైన స్థలం ఉండాలి. మేము కారు కొనబోతున్నాం కదా, దానికి ఒక షెడ్ కడతాం. ఎలాంటి కారు కొందాం రా? కంటెస్ట్ హోండా వద్దురా, వద్దురా, అదే ట్రాఫిక్ లో నడవడం చాలా కష్టం. చిన్నది మారుతి కారు కొందాం. మీకు ఇల్లు కావాలా, కార్ షెడ్ కావాలా? కార్ షెడ్ తో ఇల్లు కావాలి. అంటే అన్ని వసతులు ఉన్న ఇల్లు కావాలన్నమాట. అయితే నెలకు 3000 అవుతుంది. అంత 2800 తగ్గాలి. 2000 ఛాన్స్ లేదు. 1500 తగ్గాలి. 1000 రూపాయలు 500 ఇంకా తగ్గాలయ్యా. ఎంత తగ్గాలో మీరే ఆదుకుని చెప్పండి అయ్యా. ముందే చెప్పచ్చుగా. 100. ఇటు 100. పోనీ ఇంకో 50 వేసుకో. 150 రూపాయలు. అంటే 150 రూపాయలకి 2 బెడ్రూమ్లు, ఒక పూజ గది, ఒక హాల్, ఒక కార్ పార్కింగ్, ఇవన్నీ అది కూడా అన్నమాట. అంటే గార్డెన్ తో కలిపి 150 రూపాయలు కావాలన్నమాట. చూపిస్తావా? వెరీ గుడ్ బాయ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇంకో బ్రోకర్ ఇలా? ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్. ఇలాంటి చోట్ల మేము ఉండాలి. మరి మీరిచ్చే 150 రూపాయలకి దీనికంటే మంచిది ఎక్కడ ఉండదు. అందులో ఇది లేదు. ఇదిగో కాలగొట్టుపోవడం ఫ్రెష్ గా ఉంటది. నాకు అలవాట్లేదు. సరే, ఇది చూపిస్తాను. 2000 అడ్వాన్స్ ఇస్తారా? బాబు, ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి, ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు. ఏదో మా వెంకటే చెప్పాడని అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తున్నా. மகாஜனங்களே வணக்கம். உங்கள் ஆரோக்கியமே நம்ம மகாபாகியம். என்ன உங்கள் நன்மைக்காக இங்க ஆஸ்பத்திரி ஒன்று கட்ட வேண்டும் என்று தீர்மானித்தோம். இங்க ஆஸ்பத்திரி கட்ட வேண்டுமென்னால் நீங்கள் எல்லோரும் காலி செய்ய வேண்டும். అవును, వాడు ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాడు. వాడెవరయ్యా? అని అంటే అంటే ఉడుం పట్టు ఉమామేశ్వరరావు. మన తెలుగువాడే, సొంతూరు గూడూరు. పొలాల్లో మైకా పడితే మద్రాసుకు వచ్చి స్థలాలు కొనుక్కొని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. తర్వాత వాడి వల్ల గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే నేను మా అమ్మ కడుపులో హడిని కాడి నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నాడు. మరో 5 ఏళ్ళు నాకేం భయం లేదు. నేను ఊతో మాట్లాడుకుంటాను. నా కమిషన్ నాకు ఇచ్చి పోతాను. ఇచ్చారా? ఉన్నదే 50 రా. 30 తీసు. ఏమో బాబు, 40 ఉంటుంది. ఇవ్వండి. పొద్దున్నే ఏదో దారం. మరి నాకు ఇద్దరు పంచుకోండియా. ఏంటి 5లోనా? పదరా, టీ తాగమని చెప్పారు కదా. పదా. అసలైన నాకు ఎలా పరిచయం చెప్తే కదా మాకు తెలిసేది. చెప్తారా? మీరు చెప్పండి. ఒకసారి లారీ అతను గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావు బతుకులో పడున్నాడు. నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాను. ఆ కేసు అవుతా? మనం ఇప్పుడు ఆయనే కలవబోతున్నారా? అదే సంగతి. అప్పటి నుండి అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపెట్టాం. ఆయనకున్న కంపెనీలో నన్ను కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీకి మేనేజరు, మీరు కంపెనీ. ఆగాగు. ఇలాంటి అతివాగుడు వాగేవాళ్ళు అంటే ఆయనకి ఎక్కడైనా అసహ్యం. ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు మన మీద కలెక్కలేదు. కింద పోవా? నువ్వు రండి సార్. నేను వస్తాను. రా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. రండి. నమస్కారం. నువ్వా వెంకటయ్య? ఏం బాగున్నావా? బాగున్నానండి. తమరెలా ఉన్నారు? ఇప్పటికి బాగానే ఉన్నాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పాటి టపా కట్టేసేవాడిని.
నాదే ఉందండి, అంత భగవంతుడిదయ్యా. ఎవరే కుర్రాళ్ళిద్దరు? నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్. నా పేరు వాసు అండి. నా పేరు దాస్ అండి. వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి. తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా? ఏదో సాయం చేసి నీ రుణం తీర్చుకోవాలి. నేను ఏం చదివావోయ్? బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ నేను బీకామ్ 40 years ఫెయిల్ అండి. కాలేజీలో నాదే రికార్డు. వీళ్ళ గురించే సార్ నాకు దిగులు. ఓకే ఓకే, వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయమను. అలాగే సార్. నీకు సూటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు. ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండవు. గోడౌన్ అంతటికి మేనేజర్ అండి. అలాగే అలాగే. నాకు సౌండ్ గన్నం ఉంది. గోడౌన్ లో చప్పుళ్ళు అవి చేయకు, బుద్ధిగా ఉండు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. వస్తామండి. వస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాస్ బిగ్ కామ్. కామా? నన్ను పట్టుకుని బిగ్ కామ్ అంటావా? అసలు నేను ఎవరో తెలుసా? కోకో ట్రేడర్స్ మేనేజర్ ని, ఏవిఎన్ మూర్తిని. ఏవిఎన్ మూర్తిని. ఒక్క సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి, అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను. పని పని. భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చి పని అడిగితే నేను ఏమని చెప్పను? ఏవిఎన్ మూర్తిని. దాసు బీకామ్ దాస్. ఓ దాసా? దీని గురించి మా కోకో గారు చెప్పారయ్యా. నువ్వు పని చెయ్యి, ఈ మూటల్ని ఆ లారీలో వెయ్యి. మూటలు మోయటమా? ఒక్క ఇలాంటి వర్క్ ఇప్పిస్తావా? నిన్ను కుక్క తిరగకుండా మక్కలే వెళ్ళకపోతే నా పేరు చింతపిక్కల దాసే కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా తెచ్చాం సార్. నెమ్మదిగా. గోళ్లకే కాదు, ఇటుకలకు కూడా చెవులుంటాయి. ఆ సిఐడి గాళ్ళని నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వస్తున్నారు. ఆ బాక్స్ ఇచ్చి మీరిద్దరు వెళ్ళి దాక్కోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్. రాధన్ రమ్మనండి. ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీ సార్? కాదు, నా సెకండ్ ఫ్యామిలీ. నీకెందుకయ్యా? మైండ్ యువర్ బిజినెస్. See Miss Radha, he is Mr. Vasu. Become first class. Don't talk much. He is new to our office. Help him in accounts only. Okay, sir. You can go. పోసి నీ అమ్మ కడుపు మాడ. సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు. Call my next team left. You'll find the financial figures. బాబు బొమ్మలా చాలా అందంగా ఉంది. What? నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. క్యారీ ఆన్. See, here are the liabilities for the year 1987, 1988, and 1989. కూర్చోడానికి కుర్చీ కూడా You just know this. ఈవిడ మాత్రం ముద్దపప్పులా కూర్చుంది. Hey, mister. ముద్దపప్పు గిద్దపప్పు అంటే ఎండి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అరే మీరు తెలుగు వారండి? భలే వారండి. ఇంతవరకు అసలు చెప్పలేదండి. నీకేమన్నా గుర్తుందా? బుద్ధి లేదండి, కూర్చుని తీసుకెళ్తున్నాడు. మీరు కానివ్వండి. కానివ్వండి. ఎందుకంటే మా ఊళ్ళో పేరదట్లు మోసుకోవడం బాగుంటుంది. ఇంకెక్కడ ఊరు అవకాశం అయిపోయింది. సిఐడిలో ఉన్నాడేమిట్రా? సీడీలా ఉన్నాడేమిట్రా? సీడీయే. మిస్టర్, ఆఫీస్ ప్రాపర్టీని మన ప్రాపర్టీలో చూసుకోవాలి, తెలుసా? ఏ మిస్టర్, పడగొట్టింది అతను కాదు. ఓహో, సో మీరు కదా? అదే పడిపోయిందా? ఇట్స్ ఓకే, కూర్చోండి, సిద్ధం.